శివాయ గురవే నమః. జ్ఞానక్షమి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క మాట అనేటువంటిది ఎవరికీ కూడా పడట్లేదు. ఎవరు కూడా మీ యొక్క మాటకి ఆకర్షితులు అవ్వట్లేదు. చాలా హార్ష్‌గా అనిపిస్తోంది, కఠినంగా అనిపిస్తోంది. ఎవరికీ కూడా మీ యొక్క మాట తీరు నచ్చట్లేదు. ఇటువంటి వాళ్ళు ఆకర్షణ, గౌరవము, నమ్మకం ఇవన్నీ కూడా మీ యొక్క మాటకి ఎదుటి జనాలకి ఏర్పడాలి అనంటే మీ యొక్క మాట అనేటువంటిది ఆ విధమైనటువంటి మాధుర్యము చక్కగా కలగాలన్నమాట. దానికి ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మీరు ఎప్పుడు స్నానం పూర్తి చేసుకునేటప్పుడు మీరు స్నానం పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో దీపం వెలిగించుకొని ఖచ్చితంగా సరస్వతీదేవి అమ్మవారి యొక్క పటము కానీ, ఫోటో కానీ, లేకపోతే ఒక విగ్రహం కానీ ఏదైనా ఉండాలి. సరస్వతీదేవి వాక్శుద్ధికి దేవత. మనకి వాక్శుద్ధి ప్రసాదించి మన యొక్క వాక్కులో మాధుర్యము అలాగే ఆకర్షణీయంగా మన యొక్క మాట తీరు ఉండేటువంటి విధంగా ఆ సరస్వతి అమ్మవారు మనకి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా సరస్వతి అమ్మవారి దగ్గర ఒక దీపం వెలిగించుకొని చేతిలో ఒక యాలక్కాయ ఒక యాలక్కాయ తీసుకుని మీ యొక్క కుడి చేతిలో దాని పిడికిలు బిగించి దాన్ని పట్టుకుని ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపం చెయ్యండి. కనీసం ఒక 27 సార్లు జపం చెయ్యండి. ఇంకా కూడా సమయం ఉంది, ఇంకా శక్తివంతంగా చేసుకుంటాననుకునేటువంటి వాళ్ళు 54 సార్లు చెయ్యొచ్చు. ఇంకా మరింత శక్తివంతంగా చేసుకుంటాననుకున్నటువంటి వాళ్ళు అల్టిమేట్ అనమాట 108 సార్లు జపం చేయొచ్చు. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క యాలక్కాయని చక్కగా తొక్కనేటువంటిది ఒలిచేసి అది మీరు స్వీకరించండి, తినేసేయండి. నోట్లో పెట్టుకుని జాగ్రత్తగా నెమ్మదిగా తినేసేయండి. ఈ విధంగా తినేసి అప్పుడు సరస్వతీదేవి అమ్మవారి దగ్గర నుంచి లేచి వెళ్ళండి. అది మీరు తినేంత వరకు కూడా అమ్మవారి యొక్క ఎదురుగుండానే మీరు కూర్చుని ఉండాలి జపం పూర్తి అయిపోయాక. ఈ విధంగా అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరస్సుగా ఒక 21 రోజుల పాటు చెయ్యాలి. మొదలుపెట్టిన రోజు నుంచి వరుసగా 21 రోజుల పాటు ఈ యొక్క పని చేస్తే దాని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచే మీరు మార్పు గమనించగలుగుతారనమాట. మీ యొక్క మాటకు అందరూ కూడా ఆకర్షితులు అవ్వటము, ఇష్టపడటము, మీ యొక్క మాట తీరు అనేటువంటిది ఎదుటి వాళ్ళకి నచ్చటము ఇవన్నీ కూడా జరుగుతాయి. వాక్శుద్ధి కలుగుతుంది, మీ యొక్క మాటకి ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది ఆ సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.